హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని నేర్చుకుందాం. ఫస్ట్, ప్రతిష్టాత్మక మార్కోనీ సొసైటీ యువ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ప్రతిష్టాత్మక మార్కోనీ సొసైటీ యువ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికైంది ఎవరు? సో, ఆన్సర్ వచ్చేసి దినేష్ బరాడియా అండి. ఎవరినొచ్చేసి మార్కోనీ యువ శాస్త్రవేత్త పురస్కారం నోబెల్‌కి సమానమైన పురస్కారంగా భావిస్తారండి. ఈ పురస్కారం కింద $4,000 నగదు బహుమతి ఇస్తారు. ఎంఐటి చెందిన దినేష్ బరాడియా వైర్లెస్ టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకు గాను మార్కోనీ సొసైటీ పురస్కారాన్ని అందజేశారండి. నెక్స్ట్, స్కోచ్ గ్రూప్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? స్కోచ్ గ్రూప్ పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? సో, ఆన్సర్ వచ్చేసి కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ అండి. వివరణ వచ్చేసి కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ కర్ణాటకలో 9 జిల్లాల్లో సేవలు అందిస్తుంది. 28 లక్షల ప్రజలను ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాల్లో చేర్పించినందుకు దీనికి అవార్డు లభించింది. సో, ఎంతమంది ప్రజల్ని దీంట్లో చేర్పించారండి? 28 లక్షల మంది ప్రజల్ని ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాల్లో చేర్పించినందుకు గాను వారికి అవార్డు వచ్చిందండి. నెక్స్ట్, బలోచి భాషలో ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? బలోచి భాషలో ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ 1974 అండి. వివరణ వచ్చేసి పాకిస్తాన్లో బెలూచిస్తాన్ రాష్ట్రంలో మాట్లాడే భాష బలోచి. ఈ భాషలో 1974లోనే ఆల్ ఇండియా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. నరేంద్ర మోడీ బలోచి ప్రజల స్వాతంత్ర్యం గురించి మాట్లాడడం వల్ల ఆ భాషకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో ఆల్ ఇండియా ప్రసారాలు బెలూచిస్తాన్లో కూడా వస్తున్నాయి. నెక్స్ట్, ఇటీవల చైనా ప్రయోగించిన అంతరిక్ష ల్యాబ్ పేరేమిటి? ఇటీవల చైనా ప్రయోగించిన అంతరిక్ష ల్యాబ్ పేరేమిటి? ఆన్సర్ తియాన్గాంగ్ 2. తియాన్గాంగ్ 2 వివరణ వచ్చేసి లాంగ్ మార్చ్ 2 FP2 అనే రాకెట్ ద్వారా తియాన్గాంగ్ 2 అనే అంతరిక్ష ప్రయోగశాలను చైనా ప్రయోగించింది. నెక్స్ట్, భూగ్రహం మీద అత్యంత శుభ్రమైన నగరంగా ఎంపికైంది ఏది? భూగ్రహం మీద అత్యంత శుభ్రమైన నగరంగా ఎంపికైంది ఏది? ఆన్సర్ వచ్చేసి జ్యూరిచ్ అండి. జ్యూరిచ్. వివరణ వచ్చేసి ఆర్కాడిస్ అనే సంస్థ ప్రపంచంలోని అనేక నగరాలను సర్వే చేసి అత్యంత శుభ్రమైన నగరంగా జ్యూరిచ్ ని ఎంపిక చేసింది. ఏ సంస్థ ఎంపిక చేసిందండి? ఆర్కాడిస్ అనే సంస్థ. జ్యూరిచ్ తర్వాత స్థానాల్లో సింగపూర్, స్టాక్ హోమ్, వియన్నా, లండన్ నిలిచాయండి. నెక్స్ట్, అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? సో, ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 16 అండి. వివరణ వచ్చేసి 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం జరిగింది. ఏం ఒప్పందం జరిగిందండి? మాంట్రియల్ ప్రోటోకాల్. 1994లో యుఎన్ సాధారణ సభ మాంట్రియల్ ఒప్పందం జరిగిన తేదీని అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకోవాలని ప్రకటించింది. నెక్స్ట్, నరోపా 2016 ఉత్సవాలు ఎక్కడ ప్రారంభించారు? నరోపా 2016 ఉత్సవాలు ఎక్కడ ప్రారంభించారు? సో, నరోపా 2016 ఉత్సవాలు వచ్చేసి లేహ్లో ప్రారంభించారండి. వివరణ వచ్చేసి నరోప్ ఉత్సవాలను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 1 నెల పాటు లేహ్లో నిర్వహిస్తారు. నరోపా అను బౌద్ధ సన్యాసి పుట్టిన రోజు సందర్భంగా ఈ ఉత్సవాలని లడఖ్లోని అతిపెద్ద ఆశ్రమం హెమిస్లో నిర్వహిస్తారు. సో, నరోపా అనేది ఏంటిదండి? బౌద్ధ సన్యాసి పేరు. నెక్స్ట్, గుజరాత్లోని గిరిజన ప్రాంతాలకు సాగునీరు సదుపాయం కల్పించడానికి ఎన్ని కోట్ల రూపాయలతో గుజరాత్ వనబంధు కళ్యాణ యోజనను ప్రారంభించారు? సో, గుజరాత్లోని గిరిజన ప్రాంతాలకు సాగునీరు సదుపాయం కల్పించడానికి ఎన్ని కోట్ల రూపాయలతో గుజరాత్ వనబంధు కళ్యాణ యోజనను ప్రారంభించారు? ఆన్సర్ 4,800 కోట్లండి. వివరణ వచ్చేసి గుజరాత్లో 6 నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం 1,700 కోట్లు కేటాయించారండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 21 లక్షల మందికి తాగునీరుని అందిస్తారు. 4 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 2,000 కోట్లు కేటాయించారు. ఈ రిజర్వాయర్ ద్వారా 97,000 హెక్టార్లకు భూమి నీరు అందిస్తారండి. నెక్స్ట్,
ఆసియాలో అత్యుత్తమ మ్యూజియంగా ఎంపికైన మ్యూజియం ఏది? ఆసియాలో అత్యుత్తమ మ్యూజియంగా ఎంపికైన మ్యూజియం ఏది? ఆన్సర్ మ్యూజియం ఆఫ్ క్వీన్ టైట్వారియర్. మ్యూజియం ఆఫ్ క్వీన్ టైటారియర్. సో వివరణ వచ్చేసి ట్రిప్ అడ్వైజర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసియా నుంచి మొదటి స్థానంలో మ్యూజియం ఆఫ్ క్వీన్ ట్వైట్వారియర్ చైనా నిలిచింది. ఇండియా నుంచి 5 మ్యూజియంలు ఈ జాబితాలో ఉన్నాయి. మొదటి స్థానంలో లే హాల్ ఆఫ్ ఫేమ్, రెండో స్థానంలో బగోర్ కి హవేలీ ఉదయపూర్, మూడో స్థానం విక్టోరియా మెమోరియల్ హాల్ కోల్కతా, నాలుగో స్థానంలో సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్, ఐదో స్థానంలో జైసల్మర్ వార్ మెమోరియల్ ఉన్నాయి. నెక్స్ట్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ దేశంలో విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నట్టు ప్రకటించింది? ఇటీవల రిజర్వ్ బ్యాంక్ దేశంలో విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నట్టు ప్రకటించింది? $371.2 బిలియన్ ఉన్నట్టు ప్రకటించింది. ఇవండి ఈ వీడియోలోని సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.